తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి అయిన యేసయ్య, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రం నైనా. మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి పెంతెకోస్తు తర్వాత 2వ ఆదివారంలోనికి మమ్మల్ని నడిపించిన విధానం కొరకని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ జూన్ మాసంలో మొదటి పరిశుద్ధ దినం కొరకని స్తోత్రం చెల్లిస్తున్నాం. గడిచిన 5 మాసములు మా ఒక్కొక్కరి జీవితాల్లో, వ్యక్తిగతంగా మా కుటుంబ జీవితాల్లో, సంఘ పరిచర్యలో, నీ పరిశుద్ధ సహవాసంలో మమ్మల్ని నడిపించిన విధానం కొరకని స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ఆత్మదేవ, ఈ యొక్క పెంతెకోస్తు తర్వాత 2వ ఆదివారంలోనికి మమ్మల్ని నడిపించావు కనుక నీ వాక్య సందేశంను మేమందరం కూడా ఆత్మతో, సత్యముతో, జ్ఞాన వివేకములు గల పరిశుద్ధాత్మను కలిగి ఉంటూ సహాయం చేయండి. ఈ వాక్యం కొరకై ఎదురు చూస్తున్న దైవ సేవకులందరి కొరకై నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీవెంతైనా నమ్మదైన దేవుడో ప్రభువా, నీవెన్నడూ మాట తప్పని దేవుడు కనుక నీ స్తోత్రం చెల్లిస్తున్నాం. యథార్థంగా ప్రవర్తించు వారికి ఏ మేలును చేయక మానని చెప్పి సెలవిచ్చావు కనుక నీ పరిశుద్ధాత్మ శక్తి చేత నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా శుభం తెలియజేస్తున్నాను. పెంతెకోస్తు తర్వాత 2వ ఆదివారము మనకి ఇవ్వబడ్డటువంటి అంశం ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఈసారి మనకి ఇవ్వబడ్డ అంశం ఏంటంటే పైనుండి వచ్చు జ్ఞానము. పైనుండి వచ్చు జ్ఞానం, నాలెడ్జ్ ఫ్రమ్ అబవ్ అని చెప్పేసి ఉంది. ఇదేంటంటే విద్యార్థుల ఆదివారం అని చెప్పేసి ఉంది. అంటే ఎడ్యుకేషన్ సండే లేకపోతే స్టూడెంట్స్ సండే అని చెప్పేసి ఉంది. ఇక్కడ మనము దీనికి సంబంధించినటువంటి దేవుని వాక్యాలను ముందు చదువుకొని వాక్యాంశంలోనికి వెళ్ళిపోదాం. ఈ పైనుండి వచ్చు జ్ఞానము అనేటువంటి అంశము విద్యార్థుల ఆదివారం అనే అంశము, లేదా పెంతెకోస్తు తర్వాత 2వ ఆదివారపు అంశము. దీనికి సంబంధించినటువంటి దేవుని యొక్క వాక్యం ఏంటంటే మొదటి రాజుల గ్రంథము, 1 Kings 3rd chapter verses 16 to 28. రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 16 నుంచి 28 వచనాలు. కీర్తన గ్రంథము 119వ కీర్తన 30వ వచనం నుంచి 33 నుంచి 40వ వచనం వరకు. 119 Psalms 119 33 to 40. పత్రిక పాఠం వచ్చేసి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 1 నుంచి 8 వరకు. లూకా సువార్త పాఠ్యభాగంలో లూకా సువార్త 10వ అధ్యాయము 21 నుంచి 24 వరకు. ఈ బైబిల్ పాఠాలను అనుసరించి మనము ఇవ్వబడ్డ అంశం ఏంటంటే పైనుండి వచ్చు జ్ఞానము అనేటువంటి అంశాన్ని గురించి విద్యార్థుల ఆదివారం అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, మరి నేను మీకు చెప్పాలనుకునే ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యార్థుల ఆదివారము లేకపోతే ఎడ్యుకేషన్ సండే అనగానే, విద్యార్థులు అనగానే మన అవగాహనలో ఏముందంటే విద్యార్థులు అనగానే కాలేజీకి వెళ్ళేవాళ్ళు, లేకపోతే స్కూల్కి వెళ్ళేవాళ్ళు, లేకపోతే టెక్నికల్ కోర్సెస్లో చేసేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ నేర్చుకునేవాళ్ళు విద్యార్థులు. అయితే ఈరోజు నేను మీకు ఏం చెప్తున్నానంటే విద్యార్థుల గురించి మాత్రం కాదు నేను చెప్పేది. నేను ఫోకస్ చేసేటువంటి విద్యార్థులు ఎవరంటే దైవ సేవకులే. దైవ సేవకులు తన చివరి ఊపిరి వరకు, అంటిల్ హిస్ లాస్ట్ బ్రెత్, అంటే తన చివరి తుది శ్వాస వరకు కూడా ప్రతి దైవజనుడు విద్యార్థి. ప్రభు యొక్క పాదముల యొద్ద నేర్చుకోవాల్సిన విద్య, మోకాళ్లతో నేర్చుకునే విద్య, ప్రార్థనలు నేర్చుకునే విద్య, మహోన్నతుని విద్య అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో నేను ఇప్పుడు సెక్యులర్ స్టడీస్కి, స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళేటువంటి విద్యార్థుల గురించి నేను మాట్లాడతలేను. కానీ నేను మాట్లాడేటువంటి విషయం ఏంటంటే దైవ సేవకులు, నిజమైనటువంటి దైవ సేవకులు, ప్రార్థించే దైవ సేవకులు, కన్నీరు కార్చే దైవ సేవకులు, ఉపవాసం ఉండి నలగొట్టబడేటువంటి దైవజనులు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసుకునే దైవజనులు, శ్రమపడి సువార్త ప్రకటించేటువంటి దైవజనులు, వీళ్ళందరూ కూడా ప్రభు సన్నిధిలో నిజమైన విద్యార్థులు. ఇప్పుడు ఈ విద్యార్థుల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఓకే కదా? నా భాషలో విద్యార్థులు అంటే దైవజనులు అని అర్థం, దైవ సేవకులు, విద్యార్థులు. ఇక్కడ మళ్ళీ నేను మీకు జ్ఞాపకం చేస్తాను, ఈ దైవ సేవకులలో కూడా వేదాంత విద్యను అభ్యసించి తర్వాత సెక్యులర్ స్టడీస్లో
మంచి జ్ఞానాన్ని అభ్యసించి వాక్ శక్తితో కాకుండా వాక్ చాతుర్యంతో వాక్యాలు చెప్పే వాళ్ళని నేను చూశాను. ఓకే కదా, మీరు బాగా గుర్తు చేసుకోండి. పౌలు ఏం చెప్తాంటే, మేము ప్రకటించు వాక్యము శక్తితోనూ బలముతోనూ ఉంది తప్ప మనుషుల యొక్క చాకచక్యముతోనైనా వాక్ చాతుర్యంతోనైనా మాకు లేదని చెప్తాడు. ఓకే కదా, వాక్ చాతుర్యంతో ప్రసంగం చేయడం వేరు, వాక్ శక్తితో ప్రసంగం చేయడం వేరు. మీరు బాగా అర్థం చేసుకోండి. వాక్ చాతుర్యంతో చేసే ప్రసంగం ఏంటో నేను మీకు చెప్తాను. ఒక మాట చెప్తాను. నేను ఒక దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అక్కడ ఒక దైవజనుడు చెప్తున్న ప్రసంగం. ఒక పెళ్ళికి వెళ్ళాను. ఆ పెళ్ళిలో ఆ దైవజనుడు చెప్పాడు వాక్ చాతుర్యంతో చేసే ప్రసంగం గురించి చెప్తాను. వీరి పెళ్ళి 100 ఏళ్ల పంట. వీరు దేవుని సన్నిధిలో జతపరచబడిన జంట. చూడండి, వీళ్ళు జంట, వీళ్ళ పెళ్ళి 100 ఏళ్ల పంట. రేపు కష్టాలు వస్తే వీడికి వస్తే తంట. ఆ తర్వాత పెళ్లి కూతురు చేయాలి వంట. ఇవన్నీ రైమింగ్స్ పదాలన్నీ కూడా సమకూర్చి వచ్చిన వాళ్ళందరినీ కూడా చాలా చక్కగా నవ్వించి ఆ తర్వాత ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. అందరు కూడా ఏమనుకున్నారంటే, అబ్బా ఈ దైవజనుడు ఎంత కడుపుబ్బ నవ్వించిండండి, అసలు మాకు ఒకటే నవ్వులు. అసలు పెళ్ళి అంటే ఎంత సంబరంగా ఉందంటే అండి, అక్కడ ఆత్మతో నింపబడ్డటువంటి ఒక దైవజనురాలు ఉంది. ఏయ్యా, ఈ మెచ్చుకునే ప్రసంగాలు చేయకపోతే దేవుని వాక్యం తీసి కొంచెం చెప్పొచ్చు కదా అని అన్నది. డైరెక్ట్గా ఆ దైవజనుతో అన్నది, ఏయ్యా ఆత్మ సంబంధమైన విషయం ఒకటన్నా చెప్పావా నువ్వు అని అన్నది. నవ్వించడం కాదయ్యా, ఆత్మతో నింపబడ్డ వాక్యం చెప్పండి అని చెప్పేసి నేను ఒక తల్లిగా మీకు చెప్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయింది అంతే. ఇక ఆ తర్వాత ఆ దైవజనుని యొక్క ముఖము చాలా చిన్నపోయింది. వాక్ చాతుర్యంతో చేసే ప్రసంగం వేరు ప్రియులారా. వాక్ శక్తితో అంటే ఆత్మతో శక్తితో చేసేటువంటి పరిచర్య వేరు. సో అదే వాక్య పరిచర్య ఆత్మ సంబంధమైనది అయితే నా భాషలో చెప్తాను. నేనేమంటానంటే, ఎందరు దేవుని ఆత్మతో నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడతారు అని చెప్పి రోమా 8:14 ఉంది. మీకు తెలుసు కదా. నేను నా సారాంశాన్ని నేను మీకు చెప్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో జతపరచబడ్డ మీరు దేవుని ఆత్మతో నడిపించబడితే మీ కుటుంబము దేవుని కుమారుల కుటుంబం అవుతుందని చెప్పి నేను ఒక పెళ్లిలో చెప్పాను. ఆ రోజు ఆ పెళ్లిలో ఎంతోమంది వచ్చి చెప్పారు ఏమనంటే, అయ్యా ఈ వాక్యం కొరకు దేవుడు మమ్మల్ని తీసుకొచ్చాడు. పెళ్లిలో ఈ రోమపత్రిక 8వ అధ్యాయం 14వ వచనం ప్రసంగం చేసిన దైవజనుడు నువ్వని చెప్పారు. ఎందుకు ఈ మాట చెప్తారంటే, మనుషులు మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అని చెప్పింది లూకా సువార్తలో 6వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. మనుషులందరూ మిమ్మల్ని కొనియాడినప్పుడు మీకు శ్రమ అని. నేను మీకేం చెప్తానంటే, నన్ను కొనియాడమని చెప్పి నేను ఇష్టపడను, కానీ ఆ వాక్యం నీ హృదయంలో హత్తుకుంటే అంతే చాలు నాకు ప్రియ దేవుని బిడ్డ. ఈరోజు నేను మీకు చెప్తున్నానంటే, పైనుండి వచ్చు జ్ఞానము అనగానే నేనేం చెప్తానంటే, దైవ సేవకులలో ఎన్నో రకాల సేవకులు ఉన్నారు. మంచి వేదాంత విద్యను అభ్యసించి సిస్టమాటిక్ అంటే క్రమబద్ధమైనటువంటి వాక్య సందేశాన్ని అందించేటువంటి దైవజనులు ఉన్నారు. అదే సమయంలో సెక్యులర్ స్టడీస్ చేస్తూ నన్ను దేవుడు పిలుచుకున్నాడని చెప్పేసి వచ్చి దైవ వాక్యం చెప్పేవాడు ఉన్నారు. నేను వీళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకోవట్లేదు, కానీ నేను కేంద్రంగా తీసుకునేటువంటి వ్యక్తులు ఎవరంటే, పల్లె గ్రామాల్లో పేద ప్రజల మధ్యలో, కొండల్లో, లోయల్లో, అడవుల్లో, ఎడారుల్లో కన్నీటితో దైవజనులు
సంచి తగిలించుకొని, ఒక నీళ్ళ బాటిల్ పెట్టుకొని, ఒక టవల్ పెట్టుకొని, ఒక బైబిల్ పెట్టుకొని సువార్త సేవ చేస్తున్నటువంటి నా ప్రియమైనటువంటి దైవజనుల కొరకు నేను ఈ వాక్యాన్ని సిద్ధపరుస్తున్నాను. కారణం ఏంటి అని అంటే, ఆ ఒక్క దైవజనుడు ఎన్నో గ్రామాలకు వెళ్ళి ఎంతోమందికి సువార్త ప్రకటిస్తున్నాడు. ఆ తర్వాత నా ప్రియమైనటువంటి నా తోటి దైవజనుల కొరకు ఎందుకు ఈ వాక్యాన్ని సిద్ధపరుస్తున్నానంటే, మీరు ఒక్కళ్ళు 100 మందికి వాక్యం చెప్పగలిగితే ఆ 100 మంది ఆశీర్వాదాలు ఆ దైవజనుడికి తప్పకుండా వస్తాయి. ఇది దేవుని ఆశీర్వాదముల యొక్క మర్మము అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సో నేనేం చెప్తాంటే, నీవు పైనుండి వచ్చు జ్ఞానం పొందినట్టయితే, నువ్వు పైనుండి వచ్చు జ్ఞానముతో దేవుని వాక్యాన్ని సిద్ధపరచుకున్నట్టయితే, నువ్వు పైనుండి వచ్చు జ్ఞానముతో నీ మాటలు బయటకు వస్తున్నట్టయితే, ఆ జ్ఞానము నీ సంఘంలో ఉన్న 100 మంది జీవితాల్లో కార్యం చేస్తుంది. ఈరోజు నేను మీకేం చెప్తున్నానంటే, పైనుండి వచ్చు జ్ఞానము అనగానే మనకు అర్థం కాదు వెంటనే. పైనుండి వచ్చు జ్ఞానము అంటే దేవుని జ్ఞానం అని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. ఓకేనా? పైనుండి వచ్చు జ్ఞానం అంటే దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానం. ఓకే కదా? ఎందుకు అనంటే, దేవుని జ్ఞానం అని చెప్పి ఎందుకు అంత స్పష్టంగా చెప్తున్నానంటే, యాకోబు పత్రిక మరి 1వ అధ్యాయం 8 నుంచి 1వ అధ్యాయం 1 నుంచి 8 వరకు ఉన్నాయి కదా. 5వ వచనం అంటే, ఎవరికైనా జ్ఞానం కొదవ ఉంటే వాడు దేవుని అడగవలను, అది ఆయన అతనికి ధారాళంగా అనుగ్రహిస్తాడు. ఎప్పుడు అనుగ్రహిస్తాడంటే, జ్ఞానం అడిగితే జ్ఞానం ఇస్తాడు. లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. అంటే నువ్వు పరిశుద్ధాత్మను అడిగితే పరిశుద్ధాత్మని అనుగ్రహిస్తాడు, నువ్వు జ్ఞానాన్ని అడిగితే జ్ఞానాన్ని అనుగ్రహిస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటాయంటే, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచినడల మీకు ఏది ఇష్టం అడగండి, అది నేను మీకు అనుగ్రహిస్తాను. మీరు చాలా జాగ్రత్త చూడండి. లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనంలో, మీ పరలోకపు తండ్రి తన్ను అడుగు వారికి మరి ఎంతో నిశ్చయంగా పరిశుద్ధాత్మను అనుగ్రహించునని చెప్పి లూకా 11:13 చెప్పాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవరికైనా జ్ఞానం కొదవగానేలా వాడు దేవుణ్ణి అడగవలను, ఆయన అతనికి అనుగ్రహిస్తాడు, తను అడుగు వారికి ధారాళంగా అనుగ్రహిస్తాడని చెప్పేసి అన్నాడు. పరిశుద్ధాత్మను అనుగ్రహించే దేవుడు, జ్ఞానమును అనుగ్రహించే దేవుడు. యోహాను 15:7లో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచినట్ల మీకు ఏది ఇష్టం అడుగుడి, అది అంటే నీకు ఇష్టమైనది అడిగితే అనుగ్రహించే దేవుడు. ఎప్పుడంటే నా యందు నువ్వు ఉండాలి, నీ యందు నా యొక్క మాటలు నిలిచి ఉండాలి, అప్పుడు మాత్రం ఆ కండిషన్ అప్లై అవుతుందని చెప్పి జ్ఞాపకం చేసుకున్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి మీరు చదివినట్టయితే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన పైనున్న వాటిని వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమందు కూర్చున్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మీరు మనసు పెట్టుకొనకుడి అని చెప్పేసి అన్నాడు. ఓకేనా? అక్కడ చక్కగా అంటే, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే మీరు పైనున్న వాటిని వెతకండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చుండి ఉన్నాడు అని చెప్పేస్తాడు. అంటే అర్థమేంటే, పైనున్న వాడిని వెతకండి అంటే అర్థమేంటంటే, దేవుని యొక్క జ్ఞానము పైనుండి వచ్చు జ్ఞానం అని చెప్పేసి మనం జ్ఞాపకం చేసుకోవాలి. పైనుండి వచ్చి జ్ఞానము దేవుని జ్ఞానం అని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం. ఓకేనా? ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించేటువంటి జ్ఞానం ఏంటంటే దేవుని జ్ఞానము. పైనుండి వచ్చు జ్ఞానం అంటే దేవుని జ్ఞానం అని చెప్పి జ్ఞాపకం చేసుకుందాం.
ఓకే అమ్మా? దయచేసి కొంచెం క్షమించండి. ఓకే కదా దైవజనులారా, క్షమించండి. ఈ పైనుండి వచ్చు జ్ఞానం అనేది క్రీస్తు దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడు కదా. ఈ పైనుండి వచ్చు జ్ఞానం ఎవరిది అంటే దేవుని జ్ఞానం. ఓకే కదా. అక్కడ యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13 నుంచి ఆ యొక్క 17 వచనాల వరకు మనం చూసినట్టయితే అక్కడ కూడా చెప్తాంటే మనుష్య జ్ఞానం ఉంది, లౌకిక జ్ఞానం ఉంది, దయ్యముల జ్ఞానం ఉంది. అవునా? వీటన్నిటి గురించి నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే మనకున్న సమయం కొంచెమే కాబట్టి దేవుని జ్ఞానం గురించి మాత్రమే నేను చెప్పాలనుకున్నాను. ఓకే కదా. లోకంలో చాలా జ్ఞానాలు ఉన్నాయి. ఓకే కదా. లోక జ్ఞానం ఉంది, ప్రకృతి సంబంధమైన జ్ఞానం ఉంది, దయ్యముల జ్ఞానం ఉంది, భూ సంబంధమైన జ్ఞానం ఉంది. వీటన్నిటి గురించి నేను చెప్పదలుచుకోలేదు. నేను చెప్పాలనుకునేటువంటి సాక్షాత్తు చెప్పాలనుకున్న వాక్యం ఏంటంటే పైనుండి వచ్చు జ్ఞానం. పైనుండి వచ్చు జ్ఞానం అంటే అర్థం ఏంటంటే దేవుని జ్ఞానం. దేవుడు ఎవరు అంటే ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి కనుక అది ఆత్మ సంబంధమైన జ్ఞానం. ఓకే కదా. దేవుని జ్ఞానం అన్నా, ఆత్మ సంబంధమైన జ్ఞానం అన్నా, పరిశుద్ధాత్మ జ్ఞానం అన్నా, ఇవన్నీ కూడా పైనుండి వచ్చు జ్ఞానంకే సంబంధం. పైనుండి వచ్చు జ్ఞానం గురించి యాకోబు పత్రికలు ఏం చెప్తున్నాడంటే 3:17లో అది పవిత్రమైనది. పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభంగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే ద ఫస్ట్ ప్లేస్ ఏంటి, మొదటి స్థానం అంటే పైనుండి వచ్చు జ్ఞానము అంటే దేవుని జ్ఞానము. అంటే దేవుడు ఎవరు అని అంటే ఆత్మ కనుక, ఆ ఆత్మ దేవుడు వాక్యము కనుక. అవునా? దేవుడు ఆత్మ, దేవుడు వాక్యం. ఆది అందు వాక్యం ఉండను, వాక్యం దేవుని, వాక్యము దేవుడైనను. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యం అంటే ఆత్మ అయినటువంటి దేవుడు, వాక్యమైనటువంటి దేవుడు. ఓకే కదా. వాక్యమై ఉన్నటువంటి దేవుడు అంటే ఈ వాక్యము, ఈ ఆత్మ బాగా గుర్తుపెట్టుకోండి, పవిత్రమైనది. పైనుండి వచ్చు జ్ఞానము పవిత్రమైనది. అందుకే దేవుని ఆత్మ పేరేనంటే పరిశుద్ధాత్మ. దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము, పరిశుద్ధ వాక్యము. అవునా? దేవునికి సంబంధించింది ఏదైనా అది పరిశుద్ధమైంది. పరిశుద్ధ మందిరము, పరిశుద్ధ వివాహము కదా, పరిశుద్ధ గ్రంథము. అవునా? అంటే దేవునికి సంబంధించిన పరిశుద్ధత దేవునిది. అంతే. పైనుండి వచ్చు జ్ఞానము మొదట పవిత్రమైనది. పవిత్రమైనది అనగానే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఏం మాట వాడతాడంటే సోఫియా అనే మాట వాడతాడు. సోఫియా అనేటువంటి మాట చాలామంది మన పిల్లలు కూడా సోఫియా అనే పేరు పెడతాం కదా. ఈ సోఫియా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే డివైన్ నాలెడ్జ్ అని అర్థం. ఓకేనా. అండర్స్టాండింగ్ ఆఫ్ నాలెడ్జ్ అక్కడ రాస్తున్నానంటే సోఫియా అంటే అర్థం ఏంటంటే అవగాహన కలిగినటువంటి ఉన్నతమైనటువంటి పరలోక జ్ఞానం అని చెప్పేసి అనుకుందాం సోఫియా అనే మాటకి. సరే కదా. అయితే ఇక్కడ ఏం చెప్తా అంటే ఇది పరిశుద్ధ, హోలీ సోఫియా అంటారు. హోలీ సోఫియా అంటే పరిశుద్ధ జ్ఞానము, వివేకము కదా. చూడండి, జ్ఞానము వేరు, అవగాహన వేరు. అవునా? జ్ఞానము అంటే ఏంటి? వివేకంతో కూడింది. అవగాహన అంటే వే ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే కదా. కాబట్టి నేను ఇక్కడ ఏం చెప్తా అంటే మీరు ఏ మాత్రం కూడా దాన్ని కన్ఫ్యూజ్ కాకుండా చెప్తాను మీకు. ఏంటి కన్ఫ్యూజ్ కాకుండా అంటే దేవుని జ్ఞానము. ఓకే కదా. పైనుండి వచ్చు జ్ఞానము దేవుని జ్ఞానము. దేవుడు ఆత్మ కనుక ఆత్మ సంబంధమైన జ్ఞానము, మరి దేవుడు వాక్యం కనుక వాక్యానుసారమైన జ్ఞానం. ఓకే కదా. ఇక్కడ మనం చూసినట్టయితే నా భాషలో నేను చెప్తాను ఏంటంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనంలో ఏముంటుందంటే క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానం అయి ఉన్నాడు. చాలా జాగ్రత్త వినండి. క్రీస్తు
దేవుని శక్తియు, ద పవర్ ఆఫ్ గాడ్ అండ్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్. క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానంనై ఉన్నాడు. అంటే నువ్వు క్రీస్తుని కలిగి ఉంటే, ఇఫ్ యూ హ్యావ్ ఎ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, దేవునితో, ఇఫ్ యూ హ్యావ్ ఎ ప్లేస్ ఫర్ క్రైస్ట్ ఇన్ యువర్ హార్ట్, దేవునికి వ్యక్తిగత సంబంధాన్ని కలిగి క్రీస్తుకు నీ హృదయంలో చోటు ఉన్నట్లయితే, క్రీస్తు ఎక్కడ ఉంటాడో దేవుని శక్తి అక్కడ ఉంటుంది. క్రీస్తు ఎక్కడ ఉంటాడో దేవుని జ్ఞానం అక్కడ ఉంటుంది. మళ్ళీ చెప్తాను, దేవుని జ్ఞానము వేరు, దేవుడు అనుగ్రహించిన జ్ఞానం వేరు. అంటే దేవుడు అనంత జ్ఞాని కదా, మీకు తెలుసు కదా. దేవుడు ఈజ్ ద సుప్రీం కదా. ఆయన కాలములకు పరిస్థితులకు, అంటే సిచ్యువేషన్స్కి, టైమింగ్స్కి, క్రియేషన్కి ఈజ్ ద బియాండ్ ద క్రియేషన్, బియాండ్ ద టైమింగ్స్, బియాండ్ ద సిచ్యువేషన్స్. సమయానికి, కాలంకు అతీతుడు, మన పరిస్థితులకు ఆయన అతీతుడు, ఈ సృష్టికి ఆయన అతీతుడు. సృష్టిని దేవుడు కలగజేసినప్పుడు ఆయన ముందే ఉన్నాడు, సృష్టికి ముందే ఆయన ఉన్నాడు. కాలములు నిర్మించక ముందు ఆయన ఉన్నాడు. పరిస్థితులు ఎట్లా ఉన్నా కానీ ఆయన మాట్లాడితే ఆ పరిస్థితులు మారిపోతాయి. కాబట్టి దేవుడు సృష్టికి అతీతుడు, కాలంకు అతీతుడు, పరిస్థితులకు కూడా అతీతుడు. సో దేవుని జ్ఞానము కూడా సృష్టికి అతీతమైంది. దేవుని జ్ఞానము కాల జ్ఞానముల కంటే అతీతమైంది. దేవుని జ్ఞానము మన పరిస్థితులకు, స్థితిగతుల కంటే అతీతమైంది. మళ్ళీ చెప్తాను, దేవుని జ్ఞానం అంటే ఎవరు అని అంటే, క్రీస్తే దేవుని శక్తి, క్రీస్తే దేవుని జ్ఞానం. నువ్వు క్రీస్తుని కలిగి ఉంటే నీ జీవితంలో నువ్వు సేవకుడవి, నువ్వు క్రీస్తుని కలిగి ఉంటే వ్యక్తిగతంగా నీ జీవితంలో, నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని కలిగి ఉంటావో నువ్వు దేవుని శక్తి కలిగి ఉన్నావు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తుని కలిగి ఉంటావో నీవు ఆ దేవుని జ్ఞానాన్ని కలిగి ఉంటావు. నీకు దేవుని శక్తి కావాలంటే నీ హృదయంలో చోటు క్రీస్తుకి ఇవ్వాలి. దేవుని జ్ఞానం కావాలంటే నీకు క్రీస్తు కావాలి. మళ్ళీ చెప్తాను, సొలొమోనుకి దేవుడు అనుగ్రహించిన జ్ఞానం, ఎందుకంటే ఆయన జ్ఞానం కావాలని అడిగాడు. దేవుడు ఆయన జ్ఞానాన్ని అనుగ్రహించాడు, ఆయుష్ను అనుగ్రహించాడు, తర్వాత ఐశ్వర్యాన్ని అనుగ్రహించాడు. అవునా, ఐశ్వర్యమును, ఆయుష్ను, తర్వాత జ్ఞానమును, సంపదను ఇచ్చాడు. ఆయన ఉట్టి జ్ఞానాన్ని అడిగాడు, కానీ దేవుడు ఏం చేశాడు? ఆయుష్ని ఇచ్చాడు కదా, జ్ఞానాన్ని ఇచ్చాడు, అవునా, ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు దేవుడు. కానీ ముగింపులోకి వచ్చేవరకు ఏమైందంటే, దేవుడు ఇచ్చిన జ్ఞానం, అది దేవుడు అనుగ్రహించిన జ్ఞానం. ఆ జ్ఞానముతో సొలొమోను ఏం చేశాడంటే ప్రసంగి గ్రంథాన్ని రాశాడు. దేవుడు ఇచ్చిన జ్ఞానంతో, ఓకే కదా, దేవుడిచ్చిన జ్ఞానంతో ఆయన ఏం చేశాడంటే భూ సంబంధమైన విషయాలన్నీ రాశాడు. సూర్యుని కింద నేను చూడగా ఎట్టుంది, సూర్యుని కింద నేను ఇట్లా చూశాను, 10,000 మందిలో నేను ఒకరిని కనుగొన్నా కానీ అంతమందిలో ఒక్క స్త్రీ కూడా నాకు కనబడలేదు. ఇవన్నీ మనకు తెలుసు. సొలొమోను అంత జ్ఞాని ఇంకొకడు లేడు. కానీ యేసుప్రభు చెప్తాడు, సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పేసి. సొలొమోను కంటే గొప్పవాడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. మోషే కంటే గొప్పవాడు ఎవరంటే యేసయ్య. ప్రవక్తల కంటే గొప్పవాడు ఎవరంటే యేసయ్య. కాబట్టి యేసే దేవుని శక్తి, యేసే దేవుని జ్ఞానం. ఈరోజు మనం పైనుండి వచ్చు జ్ఞానం గురించి నేర్చుకునేటప్పుడు, పైనుండి వచ్చు జ్ఞానం ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పి నేను మీకు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మని యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం చెప్పబడుతుంది. ఓకే కదా, యెషయా 11:2.
యెషయా 11:9 ఏముంటుందంటే, సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము దేవుని గూర్చిన జ్ఞానంతో నిండి ఉన్నదని. అంటే వేర్ ఎవర్ యు గో యూ కెన్ సీ ద విజ్డమ్ అండ్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్. నువ్వు ఎక్కడికి వెళ్ళినా కానీ లోకమంతా కూడా దేవుని జ్ఞానంతో నిండి ఉన్నది ప్రియులారా. సముద్రము జలములతో నిండి ఉన్నట్టు లోకము యెహోవా జ్ఞానంతో నింపబడ్డదని చెప్పి యెషయా గ్రంథం 11:9 ఉంది. మత్తయి సువార్త 11:9 ఏముంటుందంటే, మత్తయి సువార్త 11:9 సేమ్ రెఫరెన్స్లో జ్ఞానము తన యొక్క క్రియల వల్ల కనపరచబడుతుంది. అంటే నీ జ్ఞానము దైవ సంబంధమైన జ్ఞానమా, నీ జ్ఞానము దెయ్యముల జ్ఞానం అన్నది అక్కడ తెలుస్తుంది. నీ క్రియలు, ఫలములు అంటే క్రియలు, జ్ఞానము జ్ఞానం వలన తన యొక్క క్రియల వల్ల తెలుస్తుంది. కనుక నీ కుమారుడు దైవ జ్ఞానం గల కుమారుడా, దయ్యముల జ్ఞానం గల కుమారుడా తెలిసిపోతుంది. ఓకే కదా. అతడు అరవడు, కేకలు వేయడు కదా. అతడు అరవడు, కేకలు వేయడని చెప్పి ఉందా యెషయా గ్రంథంలో? ఎవరతడు? ప్రభువైన యేసుక్రీస్తు. అతడు అరవడు, అతడు కేకలు వేయడు. గెరాసేన దేశంలో ఒకడు ఉన్నాడు కదా, సమాధుల్లో దెయ్యంలో పడినవాడు ఉన్నాడు కదా. వాడు ఏం చేస్తున్నాడు? కేకలు వేస్తున్నాడు. వాడు కాదు కేకలు వేసేది, వానిలో ఉన్న దురాత్మలు యేసుని చూసి కేకలు వేస్తున్నాయి. మీకు కొంచెం అర్థమైతే అనుకుంటున్నా కదా ప్రియ దేవుని బిడ్డ. యేసయ్య గురించి యెషయా గ్రంథం చెప్పంటే, అతడు అరవడు, కేకలు వేయడు, మకమకలాడు జనపనారవత్తిని ఆర్పడు అని చెప్పేసి అని ఉంది. ప్రియమైన దేవుని బిడ్డారా, క్రీస్తు బిడ్డలు, అతడు అరవడు, కేకలు వేయడు. గెరాసేన దేశంలో ఉన్నటువంటి వాడు ఏ తల్లి కన్నా కుమారుడు తెలియదు, కానీ మొత్తానికి వాళ్ళు ఉన్న దురాత్మలు యేసుని చూసి కేకలు వేస్తున్నాయి. ఇక్కడ మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను, క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం ఉన్నాడు. సొలొమోనుకి దేవుడు అడిగితే అనుగ్రహించిన జ్ఞానం అది. అదే సమయంలో దానియేలు గ్రంథము ఓకేనా, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 14 మీరు జ్ఞాపకం చేసుకోండి. ఓకేనా. ఆ యొక్క దానియేలు జ్ఞానం వేరు, ఓకేనా. దానియేలు యొక్క జ్ఞానం వేరు, సొలొమోను యొక్క జ్ఞానం వేరు. ఏంటి వేరంటే, సొలొమోనుకి అనుగ్రహించబడ్డ జ్ఞానము, దానియేలుకి దేవుని ఆత్మతో ఉన్న జ్ఞానం. ఓకేనా, దేవుని ఆత్మ జ్ఞానం కదా. ఇప్పుడు నేను మీకు ఏం చెప్తానంటే, ఓకే కదా, 7 గురించి నేను మీకు చెప్పి ఈ వాక్య సందేశాన్ని ముగిస్తాను. ఓకే కదా. 7 గురించి నేను చెప్పి ముగిస్తాను. 7 కూడా పైనుండి వచ్చు జ్ఞానంతో ఉన్నటువంటి వారే తప్ప లోక సంబంధమైన జ్ఞానం గురించి కాదు. అందులో సొలొమోను ఏం చేశాడంటే లోక జ్ఞానానుసారంగా వెళ్ళిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఓకే కదా. నేను మీకు 7 వ్యక్తులు చెప్తాను. దానిలో సొలొమోను ఉంటాడు, దానియేలు కూడా ఉంటాడు. ఓకేనా. మొట్టమొదటిగా మనం చూసినట్టయితే నెంబర్ 1 యోసేపు. ఓకే కదా. యోసేపు ఫరో దగ్గరికి వచ్చినప్పుడు కలల భావం చెప్పినప్పుడు ఆ యొక్క 41వ అధ్యాయము, ఆదికాండం 41, 38, 39 వచనాలు ఒకసారి మనం చూస్తే, ఆ యొక్క 38, 39 వచనాలు మనం చూసినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. ఏంటి అని అంటే, అక్కడ చెప్తాడంటే ఫరో అక్కడ ఏమంటాడు ఒకసారి చూద్దాం. ఆదికాండము 40వ అధ్యాయం. ఓకేనా. ఆదికాండము 41వ అధ్యాయము 38, 39 వచనం. 41వ అధ్యాయం చదువుతాను నేను, చూడండి. 38 వచనం. అతడు తన సేవకులను చూసి, ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను కనుక నీ వలె
వివేక జ్ఞానం గలవారు ఎవరునూ లేరు. హల్లెలూయా. ఇక్కడ ఒక అన్య రాజు ఒక దేవుని బిడ్డ గురించి చెప్తున్న మాట ఇది. అవునా? నీ వలే, చూడండి ఎంత చక్కగా చెప్తుంటే, నీ వలే వివేక జ్ఞానం గలవాడు లేడు, దేవుడి ఇదంతయు నీకు తెలియపరచను. ఒక అన్యరాజు దేవుని ఆత్మ కలిగినటువంటి యోసేపు చెప్తున్న మాట. సో మన నెంబర్ 1 వ్యక్తి ఎవరంటే యోసేపు. నెంబర్ 2 వ్యక్తి ఎవరంటే బెసలేలు. ఓకేనా? అది ఎక్కడ ఉంటుందంటే నిర్గమకాండం 35వ అధ్యాయము 30వ వచనం. అక్కడ మనం చూస్తే నిర్గమకాండము మరి 35వ అధ్యాయము నెంబర్ 2, పాయింట్ నెంబర్ 2, 30వ వచనం, 30 నుంచి 33. ఓకేనా? నేను చదువుతాను చూడండి. మరియు మోషే ఇశ్రాయేలుతో ఇట్లనను, చూడుడి, యెహోవా ఊరు కుమారుడును ఊరు మనవునైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయటకును, రత్నములను సానబెట్టి పొదుగుటకును, చెక్కుటకును, విచిత్రమైన పనులన్నిటినీ చేయుటకును, వారికి ప్రజ్ఞ వివేకం జ్ఞానములు కలుగునట్లు దేవుని ఆత్మతో వాణిని నింపి ఉన్నాడు. చూడండి, పనులన్నీ చేయుటకు వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలుగునట్లు, వారికి అనే మాట ఉంది. దేవుని ఆత్మతో వాణ్ణి నింపి ఉన్నాడు. వాణ్ణి అంటే బెసలేల్ని దేవుడు ఆత్మతో నింపి అప్పుడు ఆ పనిని అప్పచెప్పాడు. అంటే అర్థమేంటంటే, నీకు దేవుడు ఒక పనిని అప్పచెప్తే సువార్త సేవ చేయమని, లేకపోతే కాపరి దేవుడు తన ఆత్మను కదా, దేవుడు తన ఆత్మతో వాణిని నింపి ఉన్నాడు. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోవాలి ఏంటంటే, దేవుడు తన ఆత్మతో నిన్ను నింపితేనే తప్ప తన పని కొరకు పంపించడు. ఈ మర్మాన్ని మీరు గ్రహించండి. దేవుడిని ఒక పనికి పంపించాడు అంటే తప్పకుండా తన ఆత్మతో నింపి పంపిస్తాడు తప్ప నిన్ను ఒంటరిగా పంపించడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో 1వ వచనం నుంచి మనం చూస్తున్నాం కదా, యెహోవా హస్తం నా మీదకి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా ఆ ఆత్మ నన్ను ఎముకలు గల లోయలోని తీసుకొని వెళ్ళాను. ఎట్లా తీసుకెళ్ళాడు? ఎవరు తీసుకెళ్ళారు? ఆ ఎముకల గల లోయలో యెహెజ్కేలు ఒంటరిగా లేడు. యెహెజ్కేలుతో పాటు యెహోవా ఆత్మ ఆయన తీసుకొని వెళ్ళాడు. కనుక అక్కడ దేవుని ఆత్మతోనే ఉన్నాడు తప్ప ఆత్మ లేకుండా ఆయన లేడు. కాబట్టి బెసలేలును దేవుడు తన ఆత్మతో నింపినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత మనం చూస్తే మనకు అక్కడ తక్కువ ఏం కాలేదు, స్త్రీలు కూడా అక్కడ ఉన్నారు. అక్కడ 26వ వచనంలో మనం చూసినట్టయితే, అదే నిర్గమకాండం 35వ అధ్యాయము 25వ వచనం, పాయింట్ నెంబర్ 3. ఓకేనా? 3వ పాయింట్ ఏంటంటే, మరియు వివేక హృదయం గల స్త్రీలందరూ తమ చేతులతో తాము వడికిన నీల ధూమ్ర రక్త వర్ణము గల నూలును సన్నని నార నూలును తెచ్చిరి. 26వ వచనం చూడండి. ఏ స్త్రీలు జ్ఞాన హృదయం గల వారై ప్రేరేపింపబడిరో వారందరూ మేక వెంట్రుకలను వడికిరి. 26వ వచనం మళ్ళీ చెప్తాను. ఏ స్త్రీలు జ్ఞాన హృదయం గల వారైనారో, అక్కడ పైనుండి వచ్చు జ్ఞానం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే వారు చేసే పని దేవాలయంకు సరిపడే పని. బెసలేలు దేవుడు ఎందుకు ఆత్మతో నింపాడంటే దేవాలయం పని చేయడానికి. దేవాలయంలో ఏ పని చేసినా, అది చిన్న పని చేసినా, అది గొప్ప పని చేసినా, అది దేవుని ఆత్మ వల్ల జరిగే కార్యం తప్ప మనుషుల వల్ల కాదు. అక్కడ చూడండి, జ్ఞాన హృదయము గల స్త్రీలు, అక్కడ 26వ వచనం చూడండి. మరియు వివేక హృదయం గల స్త్రీలందరూ కూడా ఏం చేస్తారు? ఏ స్త్రీలు జ్ఞాన హృదయం గల వారైనారో వారందరూ కూడా తమ చేతులతో వడికినవి తీసుకొచ్చి దేవాలయానికి తీసుకొచ్చి ఇచ్చేస్తారు. మీరు అక్కడ ఒకసారి మీరు ఆ యొక్క విషయంలో మనం చూస్తే 36వ వచనం, నిర్గమకాండం 36వ అధ్యాయము చూడండి. 36వ అధ్యాయం 6వ వచనం చదువుతాను. మోషే పరిశుద్ధ స్థలమునకు ఏ పురుషుడైనా ఏ స్త్రీ అయినా ఇక మీద ఏ అర్పణను తేవద్దని ఆజ్ఞాపించను గనక పాళ్యమందంతటను ఆ మాట చాటించే ఆ పని అంతయు చేయునట్లు దాని కొరకు వారు తెచ్చిన సామాగ్రి చాలనది, అత్యధికమైనది కనుక ప్రజలు తీసుకొని వచ్చటం మానిది. అంటే అర్థమంటే వారందరూ కూడా జ్ఞాన హృదయం గలవారు, జ్ఞానాత్మ గలవారు. ఇక్కడ కూడా మనం చూసినట్టయితే
దేవుడు బెసలేలుకు జ్ఞానమునిచ్చి తన ఆత్మతో నింపాడు. సో మన పాయింట్ నెంబర్ 1 యోసేపు, నెంబర్ 2 బెసలేలు, నెంబర్ 3 జ్ఞాన హృదయం గల స్త్రీలు. ఓకే కదా. నెంబర్ 4 వచ్చేసి సొలొమోను. నెంబర్ 4th ప్లేస్ వచ్చేసి సొలొమోను. 4th ప్లేస్ కాదు, నెంబర్ 4 మనం చూసినట్టయితే రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయము చివరి వచ్చిన, అనగా ఈరోజు మనం చదువుకున్నటువంటి మొదటి పాఠ్య భాగంలో మనం చూసినట్టయితే అక్కడ మనం చూసినట్టయితే చూడండి, నెంబర్ 3 రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయము 28వ వచనం. ఓకేనా. 28వ వచనంలో అంతటా ఇశ్రాయేలు అందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయమును విచారించుటయందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి అతనికి భయపడ్డది. అంటే రాజు దైవ జ్ఞానమును కదా, రాజు దైవ జ్ఞానం పొందినవాడని చెప్పి ప్రజలు గ్రహించారు. ఈరోజు నువ్వు పరిశుద్ధ స్థలంలో ఉండి వాక్యం చెప్తుంటే ఈ సేవకుడు దైవ జ్ఞానముతో దైవాత్మతో చెప్తున్నాడా, లేకపోతే పేపర్ మీద రాసుకొని వచ్చి ఏదో వాక్యాలన్నీ కూడా వల్లించి ప్రసంగం చేసి వెళ్ళిపోతున్నాడా అని చెప్పి సంఘంలో అనేక మంది బిడ్డలు మనల్ని గమనించేవాళ్ళు ఉన్నారు. దైవ సేవకులారా, దయచేసి గమనించండి. నువ్వెప్పుడైతే నీ సమయాన్ని క్రీస్తుకి ఇస్తావో అప్పుడే క్రీస్తు తన సమయాన్ని నీకు ఇస్తాడు. కొంచెం అర్థం చేసుకుందాం. నీ సమయాన్ని నువ్వు క్రీస్తుకి ఇవ్వగలిగితే క్రీస్తు సమయాన్ని నీకు ఇస్తాడు. ఆయన పెందల కన్నా లేచి చాలా దూరం వెళ్ళి అరణ్య ప్రదేశం వెళ్ళి మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడు కదా. ఎక్కడుంది? మార్కు సువార్త 1:35. ఓకేనా. అంటే దాని అర్థం ఏంటంటే యేసయ్య పొద్దున్న లేవగానే తన సమయాన్ని దేవునికి ఇచ్చేశాడు. ఆ రోజంతా సమయం ఎవరిది? దేవుంది. అవునా. ఈ ఊపిరి ఎవరిది? దేవుంది. ఈ దినము, ఈ సమయము దేవుడు నాకు అనుగ్రహించాడు. ఓకే కదా. అంటే అర్థం ఏంటంటే నీవు నీ సమయాన్ని దేవునికి ఇస్తేనే తప్ప, ఉదయం లేచి నీ సమయాన్ని దేవునికి ఇస్తేనే తప్ప, దేవుడు ఆ రోజంతా సమయం ఎవరిదంటే దేవుంది. దేవుడు తన సమయాన్ని నీకు అనుగ్రహిస్తాడు. చాలామంది సేవకులు నాకు దూరం అయిపోయారు. స్నేహితులారా, సేవకులారా, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నాతో ఉన్న కొంతమంది, ద గ్రూప్ ఆఫ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ విత్ మీ, నాతో కొంతమంది దైవజనులు ఉన్నారు, దేవుని సేవకులు ఉన్నారు. విచిత్రమైనటువంటి సంఘటన నేను మీకు చెప్తాను. నేను వాళ్ళకి ఏమీ చెప్పలేదు, కానీ వాళ్ళకి ఏం చెప్పానంటే ప్రతిరోజు లేచి ఉదయాన్నే లేవగానే ఒక నోట్బుక్ పెట్టుకొని రోజుకి ఒక కంఠత వాక్యం నేర్చుకోండి. ఏ రోజు కంఠత వాక్యం ఆ రోజు నేర్చుకోండి. 30 రోజులకి 30 కంఠత వాక్యాలు వస్తాయి. నేర్చుకోండి అంటే విద్య నేర్చుకోండి. 30 రోజులకి 30 కంఠత వాక్యాలు వస్తాయి. 3 నెలలకి 90 కంఠత వాక్యాలు వస్తాయి. మీరు 90 కంఠత వాక్యాలు నేర్చుకున్న దైవజనులు అయితే మీరు 100 ప్రసంగాలు అనర్గళంగా చేయొచ్చు. 100 ప్రసంగాలు చేసేవాడికి ఎన్ని ఆశీర్వాదాలు వస్తాయో మీకు తెలుసు కదా అని చెప్పినప్పుడు నా దగ్గర ప్రస్తుతానికి ఒక 10 మంది సేవకులు మాత్రమే మిగిలారు. ప్రియులారా, 30 మంది 40 మంది ఉన్నటువంటి దైవజనులు కొంతమంది ఏమన్నారంటే నేనేమన్నా సండే స్కూల్ పిల్లోడు నా కంఠత వాక్యాలు చెప్పడానికి అని కొంతమంది అన్నారు. ఆయన కంఠత వాక్యాలు నేర్చుకోవాల్సినంత సమయం మాకు ఎక్కడిదని కొంతమంది అన్నారు. చదివినా మాకు జ్ఞాపకం ఉండట్లేదు, మాకు చదువు లేదని చెప్పేసి అని కొంతమంది తప్పుకున్నారు. చివరికి ఎంతమంది మిగిలారంటే 10 మంది మాత్రమే మిగిలారు. ఎంతోమంది దైవజనులను అడిగాను, అయ్యా ఈరోజు పొద్దున లేచి మీరేం వాక్యం చదువుకున్నారని అడిగాను.
చాలా బాధ అనిపించింది దైవ సేవకులారా. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఇంకా నేను బైబుల్ చదవలేదన్నారు. నేను ఇప్పుడు టైము 10 అవుతుంది, ఉదయం 10 అవుతుంది. నువ్వు దైవ సేవకుడివి, నువ్వు నీ పరిశుద్ధ గ్రంథాన్ని తీసి చదవకపోతే నువ్వు చెప్పే ప్రసంగం వినాల్సినంత అవసరము సంఘానికి ఏముంది చెప్పండి? నీవే దేవుని మాటకి లోబడకపోతే, నువ్వే బైబిల్ తీసి నువ్వే దేవుని వాక్యాన్ని చదవకపోతే, ఉదయం లేచి నీ హృదయాన్ని దేవుని వాక్యంతో నింపుకోకపోతే, నువ్వు చెప్పే ప్రసంగాలు వినాల్సినంత అవసరము సంఘానికి అంత అవసరమా? ఆ సంఘం ఎవరిది? దేవుడు తన యొక్క స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన సంఘం కదా, అవునా? తన సంఘాన్ని నువ్వు కనీసం 10 గంటల వరకు నువ్వు బైబిలే చదవకపోతే నువ్వు ప్రార్థన ఎప్పుడు చేసుకున్నావు? ప్రియ దేవుని బిడ్డ, నువ్వు వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తావంటే అర్థమైంది తెలుసా? దేవుని నిర్లక్ష్యం చేస్తావు. బిల్లీ గ్రహాం గారు ఒక మాట చెప్పారు, ఏమనంటే, వెన్ ఐఎమ్ ఇన్ ప్రేయర్, ఇఫ్ ఎనీవన్ కమ్స్ యూ కెన్ టచ్ మీ, యూ కెన్ కాల్ మీ, బట్ వెన్ ఐఎమ్ రీడింగ్ ద బైబుల్ యూ డోంట్ డిస్టర్బ్ మీ అన్నాడు. నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఎవరైనా వస్తే నువ్వు తలుపు కొట్టు, నేను వింటా, కానీ నేను బైబిల్ చదివేటప్పుడు మాత్రం నన్ను డిస్టర్బ్ చేయదు. ఎందుకంటే నాతో మాట్లాడేటువంటి దేవుడు ఈ లోకంలో ఉన్న వ్యక్తులందరికంటే కూడా గొప్పవాడు. నేను వాక్యం చదువుతున్నానంటే అర్థమంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. నేను ప్రార్థన చేస్తున్నాను అర్థమంటే నేను దేవునితో మాట్లాడుతున్నట్టు. ఇది మనకి చిన్నప్పటి నుంచి తెలిసినటువంటి విషయం. కానీ ప్రియ దేవుని బిడ్డారా, నువ్వెన్ని సాకులు చెప్పుకొని వాక్యానికి దూరం అయిపోతావో నీ సంఘం కూడా అట్టనే ఉంటుంది అంతే. సేవకులుగా నేను మీకు దయచేసి చెప్తున్నా, పెందల కన్నా లేచినప్పుడు మీ సమయాన్ని దేవునికి ఇస్తే దేవుడు తన జ్ఞానాన్ని ఇస్తాడు, తన సమయాన్ని ఇస్తాడు, తన ఐశ్వర్యాన్ని ఇస్తాడు, తన ఆయుష్ని ఇస్తాడు, తన ఆరోగ్యాన్ని ఇస్తాడు, అసలు నీకు కావాల్సిన ఇస్తాడు. ప్రియుడారా, నా తోటి సేవకులారా మీకు చెప్తున్నట్టు ఇది. అన్న ప్రార్థన చేయి, అన్న ప్రార్థన చేస్తాడు కరెక్టే, మరి నువ్వెన్ని గంటలకు లేస్తావు? నేను చెప్పినాను, అన్న, ఇఫ్ యూ హ్యావ్ నో పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, యూ హ్యావ్ నో రిలేషన్షిప్ విత్ గాడ్. నేను కొంచెం బిజీగా ఉన్న తమ్ముడు, ఓకే, దేంట్లో బిజీగా ఉన్నావు? లోకంలో బిజీగా ఉన్నావు కదా. నీకు లోకంలో ఉన్నంత బిజీ దేవుని కలుసుకున్నంత తీరిక లేకపోతే ఎట్లా నీకు చెప్పు? అమెరికాలో ఒక పాప్ సింగర్ ఉంది, ఆమె ఒక ప్రోగ్రాం పెడితే 5 లక్షల మంది వస్తారు. ఒక పాస్టర్ గారు అక్కడికి వెళ్ళి ఏం చెప్తున్నాడంటే, అమ్మా, ప్లీజ్ గివ్ యువర్ టైమ్ టు జీసస్ అన్నది. ప్లీజ్ గివ్ యువర్ టైమ్ టు జీసస్ అని అంటే, నో, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆర్ వెయిటింగ్ ఫర్ మీ, ఐ విల్ గివ్ మై టైమ్ టు ద పీపుల్ దోస్ హూ లైక్స్ మీ. I have no time to give Jesus Christ, but I have a time when I am taking tub bath in my room, in my house. Let him come and meet me when I am taking my tub bath. నేను టబ్లో స్నానం చేసేటప్పుడు ఆ సమయంలో నేను ఫ్రీగా ఉంటా, అప్పుడు యేసుప్రభుని వచ్చి నన్ను కలవమని చెప్పు. నేను యేసుప్రభుకి నా సమయాన్ని ఇవ్వలేను. లక్షల మంది నా కొరకు వస్తుంటే నా సమయాన్ని యేసుకి ఇచ్చేంత తీరిక నాకు లేదని చెప్పేసని. బట్ వాట్ హ్యాపెండ్, ద సేమ్ నైట్ ఆమె టబ్ బాత్లోకి వెళ్ళి ఆ టబ్లో నీళ్ళలో మునుగుతున్నప్పుడు ఎలక్ట్రిక్ షాక్ కొట్టి ఆమె టబ్లోనే చచ్చిపోయింది. తెల్లవారితే అమెరికన్ వార్తాపత్రికలు ఏం చెప్పేది సార్, ద పాప్ సింగర్ సో అండ్ సో no more, is no more, she is no more. ఏమైందంటే she died in the tub bath with electrical shock. ఓకేనా? నేనేం చెప్తా అంటే, నీ సమయాన్ని నువ్వు దేవునికి ఇవ్వకపోతే, దైవజనుడా,
నువ్వు దేవుణ్ణి అడ్డం పెట్టుకొని బ్రతకాల్సిన అవసరం నీకు లేదు. నువ్వే వాక్యం చదవకపోతే, నువ్వే మోకాళ్ళ ప్రార్థన చేయకపోతే, నీకే పైనున్న జ్ఞానం లేకపోతే, అన్నా ఇగో నా సంఘస్థులు మొన్నటిదాకా నాతోటే ఉన్నారు, ఇగో ఇప్పుడు పలానా దగ్గరికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు పెట్టకముందు మా దగ్గరే ఉన్నారు. ఏంటి అని అంటే వాళ్ళకి మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి, వాళ్ళకి మంచి మంచి లైటింగ్స్ ఉన్నాయి, సౌండ్ సిస్టమ్ ఉంది, కీబోర్డ్ ఉంది. మాదేముందన్న చిన్న ఇల్లు, మరి ఒక 2 ఫ్యాన్లు ఉన్నాయి, మాది ఎంత చిన్న సంఘం అన్నా. నేను చెప్పిన నువ్వు కన్నీరు గార్చు, చిన్న మంద భయపడకుడి అన్నాడు. నువ్వు కాపరివి, నీ గొర్రెలు బయటికి పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నీది. అంటే అర్థమేంటి తెలుసా? నీ సంఘాన్ని తీసుకొచ్చి పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయడం నేర్పించు, వాళ్ళకి పైనున్న జ్ఞానం గురించి తెలియచేయి. అప్పుడు దేవుడు తప్పకుండా నీకు కార్యం చేస్తాడు. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయము 9వ వచనం, పాయింట్ నెంబర్ 5. ఓకే కదా? పాయింట్ నెంబర్ 4, నెంబర్ 1 యోసేపు, నెంబర్ 2 బెసలేలు, నెంబర్ 3 జ్ఞాన హృదయం గల స్త్రీలు, నెంబర్ 4 సొలొమోను, నెంబర్ 5 మళ్ళీ కొంచెం వెనక్కి పోతే ఇది 4లో పెట్టుకున్న బాధ లేదు. నెంబర్ 5 ఎవరు అంటే యెహోషువ కదా. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం 9వ వచనంలో, నూను కుమారుడైన యెహోషువ మీద మోషే తన చేతులు ఉంచగా అతడు జ్ఞానాత్మ పూర్ణుడాయను, ఇశ్రాయేల్ అందరూ ఆయనకి లోబడిరి అని చెప్పేసి ఉంటుంది. అతడు జ్ఞానాత్మ పూర్ణుడు ఎప్పుడైనంటే మోషే చేతులుంచి అతని మీద ప్రార్థన చేసినప్పుడు. ఓకే కదా? నెంబర్ 5 అయిపోయింది కదా. నెంబర్ 6 ఎవరంటే స్టెఫెను. ఓకేనా? నెంబర్ 6 ఎవరంటే స్టెఫెన్. అక్కడ అపోస్తుల కార్యంలో 6వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ శిష్యుల సంఖ్య విస్తరిస్తున్నప్పుడు గ్రీకు భాష మాట్లాడు యూదుల మీద హెబ్రీ భాష మాట్లాడిన యూదులు సనుగుతున్నారని చెప్పి, చిన్న చూపు చూశారని చెప్పి సనుగులాట మొదలైనప్పుడు అపోస్తలులు ఏం చెప్తారంటే, అయ్యా మేము దేవుని వాక్యం పంచిపెట్టడం మానేసి మీకు ఆహారం పంచిపెట్ట యుక్తం కాదు కాబట్టి మీరేం చేస్తారంటే ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకున్నటువంటి 7 మీరు సెలెక్ట్ చేసుకోండి, మేము వారిని ఆశీర్వదించి పనికి పంపిస్తామన్నాడు. అంటే అర్థమేంటి తెలుసా? ఆత్మతోనూ జ్ఞానముతోనూ నిండుకున్న వారు కావాలి అని చెప్పేసి అని. ఓకేనా? ఆత్మతోనూ జ్ఞానంతో నిండుకున్నటువంటి వారు కావాలి. అక్కడ 7 కూడా ఆత్మతో, వీరిలో స్టెఫెను దేవుని ఆత్మతోనూ కృపతో నిండుకున్నవాడని చెప్పేసి అని రాయబడ్డది. సో నా పాయింట్ ఏంటంటే నెంబర్ 6 ఎవరంటే స్టెఫెను. నెంబర్ 7 బిలాంగ్స్ టు గాడ్. ఓకేనా? నెంబర్ 7 బిలాంగ్స్ టు గాడ్ అంటే యేసయ్యకి సంబంధించింది. యేసు వయసునందును, జ్ఞానమందును, మనుషుల దయందును, దేవుని దయందును వర్ధిల్చున్నాను. అది నెంబర్ 7 పాయింట్, యేసుక్రీస్తు. ఇక మీరు జ్ఞానము అనేది ఎక్కడికి వచ్చినా కానీ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 12వ వచనం చెప్తాడంటే అతడు తనకు కలిగిన అనుభవ జ్ఞానము చేత అనే మాట ఉంటుంది. చూడండి, యేసయ్యకి జ్ఞానం ఉన్నది, యేసయ్యే దేవుని జ్ఞానం, మళ్ళీ యేసయ్యకు ఉన్నది అనుభవ జ్ఞానం. బాగా గుర్తుపెట్టుకోండి. వయసునందు, జ్ఞానమందు, మనుషుల దయందు, దేవుని దయందు వర్ధిల్చున్నాడు కదా. అక్కడ మనుషులు అనే మాటకి అర్థం ఏంటంటే ప్రియులారా, దేవుని ఆత్మగల మనుషులు. మనం ఎవరి దగ్గరికి పోయి ప్రార్థన చేయించుకోమంటామంటే దేవుని ఆత్మగల దైవజన దగ్గర పోయి ప్రార్థన చేయించుకోమంటాం తప్ప ఒక తాగుబోతోడితో ప్రార్థన చేయించుకోమని చెప్పి ఎవరు చెప్పరు కదా. మనుషుల దయ అనగానే చాలామంది దైవజనులు ఏం చేస్తారంటే మనుషుల దయ కూడా మనకు కావాలి కదండి అని చెప్పేసి అని అంటున్నారు. దట్ ఈస్ రాంగ్. నేనేమనంటే మనుషుల దయ అంటే అర్థం ఏంటంటే దేవునికి వెళ్ళిన మనుషులు ఉన్నారు, దెయ్యాన్ని కలిగిన మనుషులు కూడా ఉన్నారు. మనుషులు దేవుని ఆత్మతో నింపబడ్డ వాళ్ళు ఉన్నారు, మనుషుల్లో దెయ్యపు ఆత్మతో నింపబడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. సేవకుల్లో దేవుని ఆత్మను పొందుకున్న వారు ఉన్నారు, దెయ్యపు ఆత్మగల సేవకులు కూడా ఉన్నారు. ఎందుకంటే అపోస్తలు ఉన్నారు, దొంగ అపోస్తలు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ ప్రవక్తలు కూడా ఉన్నారు.
దేవుని ఆత్మను కలిగినట్టుగా ఉన్నారుగా, భ్రమపరచు ఆత్మ గలవారు కూడా ఉన్నారు. యోహాను 1 పత్రిక 4వ అధ్యాయం మీరు చూడండి. ఈరోజు దేవుడు మనకు చెప్తున్నటువంటి 7 విషయాలు ఏంటి అని అంటే జాగ్రత్త చూద్దాం. యోసేపు దేవుని ఆత్మ గలవాడు, బెసలేలు దేవుని ఆత్మ గలవాడు, జ్ఞాన హృదయముల స్త్రీలు దేవుని ఆత్మ గలవారు, సొలొమోను దేవుని ఆత్మ గలవాడు, యెహోషువ దేవుని ఆత్మ గలవాడు, స్టెఫెను దేవుని ఆత్మ గలవాడు, యేసయ్య హీ హిమ్సెల్ఫ్ ఇస్ ద సన్ ఆఫ్ గాడ్. ఆయనే దేవుని జ్ఞానము, ఆయనే దేవుని శక్తి. ఈరోజు దేవుడు నీకు నాకు చెప్తున్నటువంటి మాటలు ఇవే. మళ్ళీ చెప్తాంటే విరోధమైన జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా వర్ధిల్లదు అని చెప్పింది. ఒకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతలు 21వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. ఒకసారి ఒక్క వాక్యం చెప్పి నేను ముగిస్తాను. సామెత గ్రంథము 30 అంటే సామెతలు 21వ అధ్యాయము 33వ వచనం. ఒక్క నిమిషం చూస్తాను. సామెతలు 21:30 వచనం. దయచేసి క్షమించండి. 30 వచనం 21:30. ఓకేనా? యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలువదు. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రోజుల్లో చర్చ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, అవునా? చర్చ్ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. మన సిఎస్ఐ చర్చిలన్నింటిలో కూడా సేవకులందరూ కూడా లిస్టు తయారు చేయడానికి, ఫైనల్ లిస్టు తయారు చేయడానికి ఎంతో సఫర్ అవుతున్నారు కదా. ఒక్క మాట నేను చెప్తానేమంటే, యెహోవాకు విరోధమైన జ్ఞానమైనను వివేచనైనను ఆలోచనైనను నిలవదు నిలవదు నిలవదు. అంటే దీని అర్థమైంది తెలుసా? దేవుని ఆత్మ లేని ఏ ప్యానల్ కూడా వర్ధిల్లదు. ప్యానల్స్ ఎక్కడి అండి? ప్యానల్స్ ఎక్కడి? దేవుడు ఎన్ని ఆత్మలు ఉన్నాయి? మన విశ్వాసం ఒకటే, మన ప్రభు ఒక్కడే, అవునా? మనం ఒక్క రొట్టె ఒక్క శరీరం తీసుకుంటూ 2 ప్యానల్స్ ఎట్లుంటాయండి? దేవునికి విరుద్ధమైనటువంటి ఏ ఆలోచన కానీ, ఏ జ్ఞానం కానీ, ఏ వివేచన కానీ వర్ధిల్లదు. దేవుని భయం లేనటువంటి వాళ్ళని దయచేసి మీరు సంఘ పెద్దలుగా పెట్టకండి. మళ్ళీ చెప్తున్నాను, ఉపవాస ప్రార్థన జరుగుతుంటుంది, ఒక్క పాస్టరేట్ కమిటీ మెంబర్ రాడు. 40 రోజులు ఉపవాస ప్రార్థనకి రోజు 5:30 నుంచి 6:30 వరకు ప్రభు భోజన సంస్కార ఆరాధన ఉంటుంది, ఒక్క సంఘ పెద్ద రాడు. గత టైం వచ్చేసింది. నువ్వెప్పుడు నిలబడతావు? నువ్వు దేనికి నిలబడతావు? నేను ఏం నిలబడతావు? దేవునికి విరుద్ధమైన ఏ ఆలోచన కానీ, దేవునికి విరుద్ధమైన ఏ జ్ఞానం కానీ, దేవునికి విరుద్ధమైన ఏ వివేచన కానీ నిలవదు నిలవదు నిలవదు. జ్ఞాపకం చేసుకోండి. దేవుని ఆత్మ లేనివాడు ఆయన వాడు కాదు. ఆయన వాడు కాకపోతే ఆయన సంఘంలో పెద్దరికం చేసే హక్కు నీకు లేదు. దేవుని భయం లేని కుటుంబాలు, నా హృదయంలో ఉన్న వేదనతో ఈ మాట చెప్తున్నా మీకు. దయచేసి దేవునికి విరుద్ధమైన జ్ఞానం కానీ, దేవునికి విరుద్ధమైనటువంటి వివేచన కానీ, దేవునికి విరుద్ధమైన ఆలోచన కానీ నిలవదు నిలవదు నిలవదు. ఈరోజు దేవుని జ్ఞానాన్ని గురించి, పైన జ్ఞానం గురించి ఎందుకు చెప్తుంటే, ఎందరూ దేవుని ఆత్మతో నడిపించబడతారో వారు దేవుని యొక్క ఆత్మ ఫలములు ఫలిస్తారు. ఆత్మ ఫలం ఏమనగా ఉంది కదా, ఆత్మ వరము తెలుసు కదా, కృపావరములు నానా విధములు అని చెప్పేసి ఉంది కదా. అక్కడ చూడండి, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో ఆ ఆత్మ ద్వారా బుద్ధివాక్యము, జ్ఞానవాక్యం ఇవ్వబడ్డది. ఇది ఆత్మవరంలో ఒక భాగం. జ్ఞానవాక్యం అంటే వాక్యము జ్ఞానముతో ఉంది, జ్ఞానము వాక్యంతో ఉంది. ఆ వాక్యము శరీరధారి అయిన కృపా సత్య సంపూర్ణ మన మధ్య నిలబడ్డ యేసయ్య కదా. కాబట్టి క్రీస్తే దేవుని శక్తి, క్రీస్తే దేవుని జ్ఞానం.
సంఘం ఆయన యొక్క స్వరక్తంతో సంపాదించుకున్న తన సంఘం అని అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 28 వచ్చని చెప్తాడు. దేవుడు తన స్వరక్తంతో సంపాదించుకున్న సంఘాన్ని నడిపించే సంఘ పెద్దలకు దేవుని నామమున చెప్తున్న మాట ఇదే. దేవునికి విరుద్ధంగా నిలబడితే మీ జీవితాలు కానీ, మీ కుటుంబాలు కానీ, మీ పిల్లలు కానీ ఆశీర్వదించబడరని చెప్పి నేను చెప్తున్నాను. దేవుని ఆశీర్వాదాలు పోగొట్టుకోవద్దు. దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలి. మన పిల్లలకి దానియేలు వంటి మెనే టెకెల్ ఇవ్వాల్సిందని చెప్పి దేవుని భాష యొక్క అర్థం చెప్పే దేవుని జ్ఞానం కావాలి తప్ప సొలొమోను వంటి జ్ఞానం కావద్దు. మనకు కావాల్సింది నీ కొడుక్కి ఫస్ట్ ర్యాంక్ రావాలని ప్రార్థన చేయొద్దు. ఫస్ట్ ర్యాంక్ రావాలని చెప్పి ప్రార్థన చేయొద్దు. బెస్ట్ ఇన్ గాడ్, దేవునిలో బెస్ట్ వన్ కావాలి. క్లాస్లో ఫస్ట్ వన్ కావాలంటే ముందు వాడిని దేవుల్లో బెస్ట్ వన్ చేయించండి. నేను ఒక ట్విన్స్ ఇద్దరు పాపలు ఇద్దరు వాళ్ళు ఎంటెక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే వాళ్ళ ఇంటికి పోయాను ప్రార్థన చేయడానికి. నోరు ఊరుకోక ఎంటెక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినరు ప్రార్థన చేయడానికి రండి పాస్టర్ గారు అని అంటే పోయి వాళ్ళకు ప్రార్థన చేసి ఆశీర్వదించి వస్తూ ఉండలేక నోరు ఉండబట్టుకోలేక నేను ఎందుకు అన్నా, నాన్న ఈరోజు బైబిల్ చదువుకున్నారా అని అడిగినాను. భార్యాభర్తలు ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్, వాళ్ళ పిల్లలు ట్విన్స్, వాళ్ళు మంచి సూపర్ అంటే సూపర్ నాలెడ్జ్, టాప్ ర్యాంకర్స్, జీరో ఇన్ బైబుల్. అమ్మ బైబిల్ చదువుకున్నారా తల్లి అని అడిగిన. అంటే లేదు అంకుల్, మాకు ఎగ్జామ్స్ బిజీ ఉంది కదా అందుకనే మేము చదవట్లేదు. మరి ఇంతకుముందు చదువుకున్నారా అని అడిగిన. లేదు అంకుల్ చదవలేదు. అందుకే మీరు ఫస్ట్ వచ్చిన నాన్న, లోకంలో మీరు ఫస్ట్ అండ్ బెస్ట్, కానీ బైబిల్ చదవలేదన్నారు చూడండి, అది నా గుండెకి పెద్ద గాయమైందమ్మా అని చెప్పాను. వెంటనే వాళ్ళ అమ్మ వైపు తిరిగి చెప్పాను, టీచర్ గారు నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీ పిల్లలు ఎంటెక్ ఫస్ట్ క్లాస్లో పాస్ అని చెప్పి సంతోషిస్తున్నారా? మీ పిల్లలు క్రీస్తులో జీరో అని చెప్పి దుఃఖపడుతున్నారా? ఇంతకు మీరు బైబిల్ చదివారంటే లేదు పాస్టర్ గారు నేను చదవలేదన్నది. పర్వాలేదమ్మా, ఇక నుంచి మీరు చదవండి, మీ పిల్లలకు కూడా నేర్పించండి అని చెప్పి దుఃఖపడుతూ వాళ్ళ ఇంట్లో నుంచి నేను బయటకు వచ్చేసా. పిల్లల క్రీస్తుకు దేవునికి విరుద్ధంగా ఉన్న ఏ జ్ఞానమైనా కానీ, ఏ వివేచన అయినా కానీ, ఏ ఆలోచన అయినా కానీ వర్ధిల్లదు. నీ పిల్లలకి లోక సంబంధమైన జ్ఞానం కావాలా, దేవుని జ్ఞానం కావాలా? ఒక తల్లిదండ్రులు వాళ్ళ పిల్లోడికి చిన్నప్పుడు యెహోవా నా కాపరి నేర్పించారు, తర్వాత మళ్ళీ వాడిని పట్టించుకోలేదు. వాడికి ఇప్పుడు యెహోవా నా కాపరి కాదు, అసలు ఏ కాపరి కూడా లేడు. నీ పిల్లలకి ఫాలో అప్ వర్క్ చేయించు. నీ పిల్లల్ని అడుగు, ఏం బైబిల్ చదివినావు, ఏం వాక్యం చదివినావు, ఏం ప్రార్థన చేసుకున్నావు అడగండి. ఏం కావాల్సి అవి కొనియడం ఎంత ముఖ్యమో ఇవ్వొద్దని నేను అనట్లేదు, కానీ నీ పిల్లల్ని దేవుని రాజ్య వారసులుగా చేయాలి. నీ పిల్లలు దేవుని ఆత్మగల పిల్లలన్న సంగతి ఎదుటి వారు గుర్తించాలి. దానియేలు దేవుని ఆత్మ గలవాడని చెప్పి బెల్షాజర్ రాజు గమనించాడు. యోసేపు దేవుని ఆత్మ గలవాడని చెప్పి ఫరో రాజు గ్రహించాడు. అవునా? కరెక్టేనా? దేవుని జ్ఞానం కలిగినటువంటి సొలొమోను తన జ్ఞానాన్ని వ్యర్థం చేసుకున్నాడు. ఈరోజు నీ పిల్లలు ప్రజలను పరిపాలించే జ్ఞానం సంపాదించవచ్చేమో, కానీ పరలోక జ్ఞానం లేకపోతే, పైనుండి వచ్చే జ్ఞానం లేకపోతే నీకేం ప్రయోజనం? తల్లిగా నువ్వే బైబిల్ చదవకపోతే నీ పిల్లని బైబిల్ చదివినవా అని అడిగే హక్కు నీకు ఎక్కడిది? రేపు నువ్వు పరలోకం పోకుండా నీ పిల్లలు పరలోకం పోకుండా ఉంటే నీకేం ప్రయోజనం? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. పైనుండి వచ్చే జ్ఞానం నీకు ఎప్పుడు వస్తుందంటే నిన్ను నువ్వు ప్రభువుకు సమర్పించుకున్నప్పుడు, నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేసినప్పుడు, నువ్వు బైబిలు నువ్వు ఆత్మతో చదువుకున్నప్పుడు, నువ్వు సమయాన్ని ప్రభువుకి ఇచ్చినప్పుడు ప్రభు తన సేవ చేసే సమయాన్ని దేవుడు మీకు ఇస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధులైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్య, విద్య లేని పామర్లను భూలోకమును తలక్రిందులు చేయవారుగా చేసిన దేవానికి స్తోత్రములు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో స్వస్థతలు, ఎన్నో మహత్కార్యాలు, ఎన్నో ప్రభువా భూలోకాన్ని తలక్రిందులు చేసే కార్యాలు నీ పరలోక జ్ఞానం చేత, పైనుండి వచ్చు జ్ఞానము చేత మమ్మల్ని అందరినీ కూడా నింపి నడిపించి, సేవకులమైన మేము మా సమయాన్ని మా కొరకు కాక మా సమయము నీ పాదం దగ్గర పెట్టి నీ సమయంలో మేము నీ మహిమ కొరకు వాడబడే భాగ్యం దయచేయండి. ఏ సేవకులైతే సంఘం చిన్నగా ఉందని బాధపడుతున్నారో వారిని నీ పరిశుద్ధాత్మతో నింపి సంఘం విస్తరించటం కాదు కానీ సంఘము ప్రార్థించటకు నేర్పించట కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మదేవ, సంభవింపబో సంగతులు తెలుసుకోవడానికి, నానా సర్వసత్యంలో నడవడానికి నీ పరలోక జ్ఞానంను, నీ సిలువలో అనుభవ జ్ఞానాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలం మనందరికీ తోడే నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మరి చాలామంది ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు, సేవకులు లైవ్ ప్రోగ్రామ్ చేయమని అడిగారు, కానీ ఇక్కడ లైవ్ ప్రోగ్రామ్ చేసేంత పరిస్థితి నాకు అనుకూలత లేదు. ఒకవేళ దేవుడు అనుగ్రహిస్తే మాత్రం దాన్ని తప్పకుండా నేను లైవ్ ప్రోగ్రామ్ చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక. ఈ వాక్యాన్ని షేర్ చేయండి. షేర్ చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు అనేకులకు పంచిపెట్టండి. అంతకంటే నేను మిమ్మల్ని ఎక్కువ ఏమీ కోరట్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ తన మహిమ కొరకు పరిచర్యలో వాడుకొను గాక. మీరు డైరీ తీసుకొని, పెన్ పట్టుకొని, బైబిల్ ముందు పెట్టుకొని, వాక్యాలన్నీ రాసుకొని, మోకాళ్ళేసి ప్రార్థన చేసి ఒక మంచి సందేశాన్ని సంఘానికి అందించి, ఏ సంఘం అయితే బలపడుతుందో ఆ సేవకుడు ఆశీర్వదించబడతాడు. సేవకుడా, నువ్వు ఆశీర్వదించబడాలంటే సంఘాన్ని బలపరిచే బాధ్యత నీది. 9553831316 ఈ నెంబర్కి ఫోన్ చేసి మీ ప్రార్థన అవసరతలు కానీ ఎటువంటి వాక్య సంబంధమైన అవసరత కానీ తెలియచేయండి. తప్పకుండా నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. మీరు కూడా నా కొరకు ప్రార్థన చేస్తారని విశ్వాసంతో మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా. దేవుడు మనందరినీ తన నిత్య మహిమలో చేర్చుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.